ప్రభుత్వం దీని మీద కేబినెట్ నిర్ణయం తీసింది. కాకపోతే ఇక దీనికి ఎప్పుడు టైం బాండ్ పెట్టారా లేదా ఇంకా విధి విధానాలకు టైం పట్టచ్చు, బహుశా ఎప్పటి వరకు ఇది కంప్లీట్ కావాలి అనేటువంటిది కూడా ఉంది దీని మీద. ఎందుకంటే దీనికి టెన్యూర్ ఏమైనా ఉందా, సంవత్సరం 2 సంవత్సరాల సెన్సెస్తో పాటు చేసిన తర్వాత దీని దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల యొక్క సామాజిక పొందిక ఎలా ఉంది ఏంటి అనేటువంటి డేటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని అనుగుణంగా ఎస్సీ రిజర్వేషనా, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు డిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సరే, నిన్నటిదాకా ఆర్గ్యుమెంట్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బీజేపీ ఒక మెట్టు దిగి దీన్ని ఆమోదించడాన్ని సరే కాంగ్రెస్ స్వాగతిస్తూనే క్రెడిట్ దీంట్లో మా ఒత్తిడిగా పనిచేసిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా చూడాలి దీన్ని? టైం బాండు ఏమైనా ఉంటుందా? పివి గారు, మొదట మీకు సమాచార కమిషనర్గా నామినేట్ చేసినందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ అక్కడ ఉన్నటువంటి మా మిత్రులకు కూడా అందరికీ గుడ్ ఈవినింగ్. అయితే మొదటిగా ఏంటంటే 2 విషయాలండి. బీజేపీ చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, స్పెషల్లీ మోడీ గారు ఎన్నికల కొరకే వాగ్దానాలు చేసే వ్యక్తి కాదు. సెకండ్ ఏంటంటే, ఈరోజు ఒక చిన్న క్లారిఫికేషన్ మా రవీంద్రరావు గారితో, పదే జాతీయ పార్టీలు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ? భారతీయ రాష్ట్ర సమితి కదా. ఎందుకంటే వారు జాతీయ పార్టీ కావటానికే కదా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినరు. అందుకొరకు జాతీయ పార్టీల గురించి మాట్లాడే ముందర అది ఒకసారి వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి. థర్డ్ మోర్ పాయింట్ ఏంటంటే, ఈరోజు అత్యధికంగా కాంగ్రెస్ మన భారతదేశాన్ని పాలించింది కాంగ్రెస్ డిఎన్ఎల్ఏ యాంటీ బీసీ అనేది ఫ్రమ్ నెహ్రూ టైం నుంచి ఉన్నది. 4-5 జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చే ముందర 1931లో మనకు ఈ సెన్సస్లో క్యాస్ట్ సెన్సస్ అయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సెన్సస్ అయినాయి. ఎప్పుడు క్యాస్ట్ సెన్సస్ గురించి కనీసం మాట్లాడలేదు, చాలా సందర్భాలు వ్యతిరేకించారు. 2 యూపీఏ టైంలో 2004 to 2014 మధ్యలో చాలా ఒత్తిడి వచ్చినప్పుడు పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఈ యొక్క అప్పటి సెన్సస్లో ఈ ఒకటి ఇంక్లూడ్ చేస్తామని, సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పారు, చేశారు. కానీ దాన్ని వెల్లడించలేదు. అదేవిధంగా నెహ్రూ టైంలో ఓబీసీ రిజర్వేషన్ పెట్టాలని ఎస్సీ ఎస్టీలతోని మన అంబేద్కర్ గారు చెప్పినప్పుడు తిరస్కరించారు. అందుకొరకే ఆయన రాజీనామా, అది హిందూ కోడ్ బిల్లు ప్లస్ ఇది. ఇంకోటి ఏంటంటే, కాకా కలెక్టర్ కమిషను ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ కొరకు వారు శాంపుల్ సర్వే, మొత్తం దేశంలో అప్పుడు శాంపుల్ సర్వే చేసి దాదాపు 50% పైన ఉన్నారు, 34% రిజర్వేషన్ కల్పించాలని ఆ రిపోర్టు కనీసం బయట రాకుండా నెహ్రూ గారు దాన్ని చెత్తబుట్టలేశారు. అదేవిధంగా తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు వారి హయాంలో ఎప్పుడూ కనీసం ఓబీసీ కానీ ఉచ్చరించలేదు పదం. అదేవిధంగా కమిషన్ వేయలేదు. అది రెండోసారి కమిషన్ వేసినాక వారు మళ్ళీ కొంత పదవి కాలం ఉన్నప్పుడు దాన్ని బయట అమలుపరచలేదు. 3వ అంశం, ఇదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న లోకసభలో అప్పుడు వీపీ సింగ్ జనతా పార్టీ గవర్నమెంట్ దీన్ని ప్రవేశపెట్టే సందర్భంలో ఇది ఎగనెస్ట్ ద కాన్స్టిట్యూషన్, ఈ రిజర్వేషను ఓబీసీ రిజర్వేషన్ అనేది ఈ రాజ్యాంగ విరుద్ధము, మనం మెరిట్ బేస్ని మనం ప్రోత్సహించాలి, రిజర్వేషను వ్యతిరేకమని ఆన్ ద రికార్డ్ చెప్పారు, ఆన్ ద రికార్డ్. సో దీన్ని బట్టి మనకేమైంది, అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కు చేయాలని కమిషన్ ఏర్పాటు చేయమని మొట్టికాయలు వేస్తే 3 సంవత్సరాలకు వేయలేదు, ప్లస్ రాజ్యాంగ హోదా కల్పించకుండా దాన్ని టూత్లెస్ కమిషన్ చేయటం జరిగింది. ఇకపోతే తెలంగాణలో, ఎందుకంటే మీకు టైం ఉండదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా, తెలంగాణలో దాదాపు అత్యధికంగా పాలించింది కాంగ్రెస్, తెలంగాణ కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ. కనీసం ఒక్కసారన్నా బీసీని సీఎం చేసిందా? లేదు. కార్పొరేషన్ పదవుల్లో కానీ,
ఎమ్మెల్యే టికెట్ కానీ ఆఖరికి ఇప్పటి ప్రభుత్వం ఎంత బీసీల మీద వివక్ష అంటే ఇప్పటి ప్రభుత్వంలో కూడా కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవ్వటానికి వాళ్ళకి మనసు తెలియదు. అందుకొరకు కేవలం రాహుల్ గాంధీ పదే పదే బీసీ నినాదం తీసుకుంది ఏంటంటే వాళ్ళు 5, 50, 60 సంవత్సరాలు బీసీలను విస్మరిస్తే మొత్తం దేశంలో కాంగ్రెస్ బొందబెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు హిందూ ఐక్యతకు దెబ్బ కొట్టడానికి వాళ్ళ బీసీలను ఉద్ధరించాలనే ఉద్దేశం లేదు. బీసీని ఉద్ధరించాలంటే కర్ణాటకలో ఏదైతే సెన్సస్ ఉంది దాన్ని బయట పెట్టలే, ఇక్కడ తెలంగాణ మేము రోల్ మోడలు ఆ మోడల్ అని సొల్లు కబులు చెప్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సెన్సస్ లోపభీస్తామని మేము అందరు ఖండిస్తున్నా కూడా దాన్ని బయట పెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అది ఒక సీక్రెట్ రిపోర్ట్ లాగానే ఉన్నది. అందుకొరకు దీన్ని బట్టి బీజేపీ ఖచ్చితంగా చేస్తుంది. బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీది. 61% మంత్రుల్ని బీజేపీలో మన కేంద్ర మంత్రిత్వ శాఖలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ చేసింది బీజేపీది. రాజ్యాంగ హోదా ఎన్సీబీసీ కల్పించింది బీజేపీది. అదే విధంగా ఈరోజు బీసీ కులగణను బీసీ ఒకటే కాదు కులగణను కూడా చేసేది ప్రకటించేది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లురావు గారు తెలుసు అంటే కాంగ్రెస్ ఎప్పుడు బీసీ వ్యతిరేక పార్టీ అనేది బొర్ర నరసింహ గారు అంటున్నారు.